హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్న. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ మేము డానియా నైట్కి వెళ్తున్నాము. మేము అక్కడ ఏమేమి చేస్తున్నామో వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి. సో చలో రండి నాతో పాటు డానియా నైట్కి. మేమైతే ఇట్లా రెడీ అయినాము, నేను మా చెల్లి. కొంచెం మార్వేడి లుక్ ఇద్దామని ఇట్లయితే రెడీ అయినాము. ఎలా రెడీ అయినామో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా మమ్మీకి అయితే బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మేము మెల్లగా నడుచుకుంటూ వస్తామని అప్పటి వరకు మా హస్బెండ్ అయితే కార్ తీసి ఇంకా రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు ఎల్బీ నగర్లో, అందుకని మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్నాడు చూడండి, మెట్రో దగ్గర వెయిట్ చేస్తున్నాడు అప్పటి నుంచి మా కోసం. ఇంకా వచ్చేసిండు మా ఫ్రెండ్ కూడా కార్లోకి. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఉంది, ఎందుకో తెలీదు, మేబీ వర్షం వచ్చిందని అనుకుంటా. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉండే. ఇంకా మేమైతే కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసినాము. ఆ రోడ్ మాత్రం గలీజ్గా ఉంది, మొత్తం కంకరాలే ఉన్నాయి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది కింద ఎట్లుందో. అండ్ టైర్ కూడా పంక్చర్ అయింది మేము వెళ్ళే టైంలో చూసుకున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు. కార్ పార్క్ చేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే అందరు వచ్చారు, నేనే లేట్గా వచ్చిన. ఇంకా అందరితో మాట్లాడుతున్నా, చాలా డేస్ తర్వాత కలిసిన కదా, ఇంకా అందరితో అయితే మాట్లాడుతున్నా. ఈ పాప చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయిందో, అసలు అందరి దగ్గరికి వెళ్తుంది, అందరితో మాట్లాడుతుంది మంచిగా. ఈ పాప కోలాటం స్టిక్స్ వాళ్ళ మమ్మీ ఇస్తే ఇంకా ఒకటి ఈమె దగ్గర ఉంచుకొని ఇంకో సెట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తుంది. వీళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయినారో. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు, ఒక ఆమె విత్తిక, ఇంకొక ఆయన పేరేమో జున్ను. ఇంకా వాళ్ళు ఇంకా నాతో ఆడుతున్నారు. నేను ఒక స్టిక్ తీసుకొని ఆడుతుంటే ఇంకా వాళ్ళు కూడా నాతో ఆడుతున్నారు ఇట్లా మంచిగా. మా పాసెస్ మా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళిండు. ఇంకా అప్పటి వరకు ఇంకా ఖాళీ ఎందుకు ఉండాలని మేమైతే ఇట్లా ఆడుతున్నాం అనమాట పిల్లలతోని. నా దగ్గర ఉన్న ఒక స్టిక్ కూడా విత్కకి ఇచ్చేసిన. ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే మంచిగా ఆడుకుంటారు. ఇక ఏంది మా చెల్లి ఫేస్ అట్లా పెట్టింది అనుకుంటున్నారా? పాపం చెప్పు తెగిపోయింది, ఇంకా అక్కడ వదిలేసింది. ఇంకా చెప్పులు పక్కకు పెట్టేసి మేమైతే లోపలికి వచ్చేసినాము. ఇంకా నేను మా కోడలు అయితే డాన్స్ చేస్తున్నాం చూడండి, వితిక నేను అయితే. ఎట్లా చూపిస్తే అట్లా చేస్తుంది అసలు. చూడండి నేను ఎట్లా చూపిస్తున్నానో ఆమె కూడా అట్లనే చేస్తుంది. అసలు ఎంత బాగా చేస్తుందో, క్యూట్ గా రెడీ అయింది మంచిగా. దాండియాకి ఎట్లా రెడీ కావాలో అట్లా రెడీ అయింది, మస్తు రెడీ అయ్యి ఇంకా డాన్స్ ఎట్లా చూపిస్తే అట్లా చేస్తుంది. కొంతమంది పిల్లలు అయితే చూస్తే రారు కదా, అంటే కొంచెం టైం పడుతుంది కదా రావడానికి. మాకు అట్లా ఏం లేదనమాట, డైరెక్ట్ చూడంగానే వచ్చేస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, అస్సలు సిగ్గుపడదు, మంచిగా కలిసిపోతుంది. ఇంకా ఈ పాప డాన్స్ ఎట్లా చేసిందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంత క్యూట్ గా డాన్స్ చేస్తుంది, ఇట్లా మంచిగా చుట్టూ తిప్పుతుంటే తిరుగుతుంది. యాక్చువల్లీ నేను పాట పెట్టొద్దు అందుకే పెట్టట్లేను, నాకు కాపీరైట్ పడుతుంది, అందుకని మీరైతే నార్మల్గా చూసేయండి, నేనైతే ఏ పాట పెట్టట్లేను. ఇంకా పాప వాళ్ళ మమ్మీ కూడా కొన్ని స్టెప్స్ చూపిస్తుంది, ఇంకా స్టెప్స్ చూసుకుంటూ కూడా తను చేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ ప్రేమ తనకు కోలాటం స్టిక్స్ ఇచ్చిందనమాట, ఎందుకంటే ఆ బాబు పాప ఆడుకుంటే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, మేము డాన్సులు స్టార్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళిద్దరికైతే కోలాటం స్టిక్స్ అయితే ఇచ్చేసింది ప్రేమ. ఇంకా వాళ్ళ కోలాటం స్టిక్స్ తో ఎట్లా ఆడుకోనికి వచ్చో ఇంకా అట్లయితే ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి సరిగ్గా ఆడుకోనికి రాదు, వాళ్ళకి వచ్చినట్టు ఆడుతున్నారు. ఫస్ట్ అయితే మేమైతే జనాలు ఉన్న ఎక్కువ దగ్గరికి వెళ్ళి ఆడినాము, తర్వాత కొంచెం ఫ్రీగా ఆడదామని మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చి మేమైతే మంచిగా కంఫర్ట్గా ఆడుతున్నాము. ఆ గుంపులో నూక్కోవడమే సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దామని ఇక్కడైతే డాన్స్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ అందరితో కలిసి లోపలికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా అందరి మధ్యలోనే డాన్స్ చేద్దాం, ఫస్ట్ అయితే సైడ్కి ఇట్లా మనం డాన్స్ చేద్దామని ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నాము. ఆల్రెడీ నేను చెప్పిన కదా నేను ఏ సాంగ్ అయితే పెట్టానని, ఎందుకంటే నేను సాంగ్ పడితే నాకు కాపీరైట్ పడుతుంది. బట్ మీకు కూడా ఏ సాంగ్ అని తెలుసుకోవాలని ఉంటుంది కదా, నేనైతే యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. సో మీరు నా యూట్యూబ్ షార్ట్స్ చూస్తే తెలుస్తుంది మేము ఏ సాంగ్కి చేస్తున్నాము, మేము ఎలా డాన్స్ చేస్తున్నామని. మేము ఈ డాండియా నైట్కి మేము ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలేమో అని అనుకున్నా, బట్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు అంట, ఇక్కడ మాకు కనిపించింది. సో ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం అనమాట డాండియా నైట్కి అయితే వెళ్ళడము, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. యాక్చువల్లీ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ రమ్మని చెప్పారు, బట్ నాకు వీకెండ్ షిఫ్ట్ అనమాట, అప్పుడు నేను వీకెండ్లో వెళ్ళలేను, అందుకని ఇంకా లాస్ట్ టైం అయితే క్యాన్సిల్ చేసుకున్నా. బట్ ఈసారి ఎట్లయినా పోవాలని వచ్చిన. ఈసారి నా రెగ్యులర్ షిఫ్ట్ కాబట్టి నాకైతే మంచిగా వీకెండ్ అయితే కుదిరింది అండ్ వచ్చేసిన ఇక్కడికైతే. బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఇట్లా ఫ్రెండ్స్తోని వస్తే మాత్రం. ఫైనలీ మా హస్బెండ్ కూడా డాన్స్ చేస్తుండు, అస్సలు అంటే అస్సలు చేయడు డాన్స్, ఎంత అడిగినా కూడా చేయడు. బట్ ఫైనలీ ఇంక అందరం ఉన్నాం కదా, ఇంకా ఆయన కూడా డాన్స్ చేస్తుండు. ఇట్లా అందరితో ఉన్నప్పుడు చేస్తేనే మస్తు కిక్ ఉంటుంది కదా, ఇంకా మా హస్బెండ్ కూడా చేస్తుండు చూడండి. అస్సలు అంటే అస్సలు డాన్స్ రాదు అండ్ చెయ్యడు కూడా, బట్ చేస్తున్నందుకు మేమైతే మస్తు హ్యాపీ అండ్ హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్. ఇంకా మా రాజు అయితే ఆగట్లేదు, ఇక నాగిని వచ్చినట్టే చేస్తుండు. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో అన్న ఫ్యామిలీతోనన్నా ట్రై చేయండి ఇట్లా డాండియా నైట్స్కి అట్లా వెళ్ళడము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది ఎప్పుడు పెట్టరు, ఓన్లీ ఈ టైంలోనే పెడతారనమాట, బతుకమ్మ టైంలో. మేము అందరం అయితే టైంకి వెళ్ళినాము, ఒక 10 minutes అట్లా లేట్ అయిందేమో అంతే, అప్పటికి కొంచెం పబ్లిక్ కూడా వచ్చినారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే ఇంకా చాలా మంది వచ్చిర్రు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము అండ్ పబ్లిక్ కూడా చాలా మంది ఉండే. మేమైతే కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్లో అయితే బుక్ చేసుకున్నాము మా ఎంట్రీ పాస్లు అయితే. ఇదైతే ఎల్బీ నగర్ సైడ్ కర్మన్ గట్ ఉంటుంది కదా, అక్కడైతే ఉందన్నమాట. లైట్స్ అవన్నీ కూడా మంచిగా సెట్ చేసిరు అండ్ డ్రమ్స్ అవి కూడా పెట్టిరు, మీరు అక్కడ డాన్స్ చేయాలంటే అక్కడ చేయొచ్చు లేదా లోపల కూడా చేయొచ్చు. బట్ సడన్గా అయితే వర్షం అయితే వచ్చింది, ఒక 1 hour వరకు అయితే వర్షం వచ్చింది, తర్వాత తగ్గిపోయింది.
ఇంకా వర్షం వచ్చినప్పుడు ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా అందరు లోపలికి వచ్చేసారు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది క్రౌడ్ అయితే. మనకి లోపల డాండియా స్టిక్స్ కూడా అమ్ముతారు. మనకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. డాండియా స్టిక్స్తో ఆడుకోవాలనుకుంటే కోలాటం స్టిక్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు అనమాట. ఇట్లా బ్యాక్గ్రౌండ్ థీమ్ ఉంటుంది అనమాట మొత్తం డాండియా సెటప్ తోని. సో అక్కడ వాళ్ళే ఫోటో దించుతారు. ఇంత కాస్ట్ ఉంటుంది అనమాట, లైక్ 50 రూపీస్ అనమాట. ఒక హార్డ్ కాపీ ఇస్తారు వాళ్ళు. మనకు కావాల్సిన ఫొటోస్ అయితే దిగొచ్చు అండ్ అక్కడ అడుగుపించుకోవచ్చు. డైరెక్ట్ ఒక 2 మినిట్స్లో ఇచ్చేస్తారు. 2 మినిట్స్ కూడా పట్టదు, మోస్ట్లీ 1 మినిట్లోనే ఇచ్చేస్తారనమాట. ఒక్క కాపీకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. నేను, మా హస్బెండ్, మా వదిన, ఇంకా అన్నయ్య, మా చెల్లి, నేను అట్లా అందరం అయితే ఫొటోస్ దిగినాము. మేము ఫస్ట్ అయితే ఒక కార్నర్లో డాన్స్ చేసినాము. తర్వాత మెల్లమెల్లగా మధ్యలోకి వెళ్ళిపోతూ ఉన్నాము అందరి మధ్యలోకి. ఇంకా నేను మా ఫ్రెండ్ రోజు అయితే చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నాము. మా ఫ్రెండ్కి సాంగ్స్ వస్తే చాలా అస్సలు ఆగదు. అసలు ఫుల్ అంటే ఫుల్ డాన్స్ చేస్తుంది. చాలా ఇష్టం తనకి డాన్స్ చేయడం అంటే. అండ్ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో. అసలు ఎవరి గ్యాంగ్స్తో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే మా గ్యాంగ్తో చేస్తున్నాము. ఇంకా అందరం అయితే బతుకమ్మ ఆడుతున్నాము ఇప్పుడు. వీళ్ళు సాంగ్స్ కూడా మంచిగా పెట్టిరు, లైక్ తెలుగులో పెట్టిరు, హిందీలో పెట్టిరు, అన్నీ బాగానే పెట్టిరు. లాస్ట్ టైం నేను వెళ్ళలేదని చెప్పిన కదా, అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు వేరు అనమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ నచ్చలేదన్నమాట మా ఫ్రెండ్కి అయితే. ఎందుకంటే అన్ని హిందీ సాంగ్సే పెట్టిరు, అసలు తెలుగు సాంగ్స్ పెట్టలేదని చెప్పిండు. ఇదిగొన్న పక్కన ఉండు కదా ఈ అబ్బాయి రాజు, ఆయనకు ఎక్కువ నచ్చలేదంట లాస్ట్ టైం. ఇయర్ అయితే చాలా నచ్చింది. జర మాకు ఎట్లా అంటే తెలుగు సాంగ్స్ ఎక్కువ ఉండాలన్నమాట హిందీ సాంగ్స్ కంటే. ఎందుకంటే మాకు హిందీ రాదు, అందుకని అట్లా. మా ఫ్రెండ్స్తో కొద్దిసేపు డాన్స్ చేసినాక ఇంకా అయితే మా వదిన దగ్గరికి అయితే వెళ్ళిన ఫొటోస్ దిగుదామని అడిగితే ఇంకా అన్నయ్య లేడని చెప్పి అప్పటి వరకు డాన్స్ చేద్దామంటే డాన్స్ చేస్తున్నాము. యాక్చువల్లీ మా వదిన వాళ్ళు వస్తున్నారని నాకైతే ముందు అసలు తెలియదు. సడన్ గా మేము లోపలికి వస్తున్న టైంలోనే వదిన వాళ్ళు కూడా కనిపించారు. ఇంకా వదిన వాళ్ళతో మాట్లాడి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్ తో కొద్దిసేపు డాన్స్ చేసినాక ఫొటోస్ దిగుదామని ఇంకా వదిన వాళ్ళని పిలిస్తే ఇంకా అన్నయ్య బయటకు వెళ్ళినని మేమైతే ఇక్కడ డాన్స్ చేస్తున్నాం. ఇంకా మా వదిన కూడా అసలు ఇట్లా చూడంగానే ఈజీగా ఇమీడియట్ గా స్టెప్ పట్టేసుకొని ఈజీగా వేసేస్తుంది మా వదిన అయితే. మా వదిన కూడా డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అసలు డాన్స్ అయితే బాగా చేస్తుంది. ట్రెండ్ ని ఫాలో అవుతుంది మా వదిన. అండ్ ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మా వదినకి. ఇంకా ఫోక్ సాంగ్స్ మీద కూడా బాగా చేస్తుంది డాన్సులు. మేము ఏ సాంగ్ చేస్తున్నామో గెస్ చేయండి. చాలా అంటే చాలా ఫేమస్ సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ పాడినైనా డాన్స్ చేసినైనా ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ లో ఉండవు. సరే నేనే చెప్పేస్తాలే ఫైనల్ గా. సో ఏ సాంగ్ అంటే రాను బొంబాయికి రాను సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చేస్తున్నాం మేమైతే. అసలు మస్తు ట్రెండ్ అయింది కదా ఈ సాంగ్ అయితే ఘోరంగా. యాక్చువల్లీ యూఎస్ వాళ్ళు కూడా ఇక్కడ వేసిరు అనమాట ఇండియాలో, మన ఇండియాకి వచ్చినప్పుడు. చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయింది. చాలా ఫేమస్ సాంగ్ అనమాట ఇది. ఇంకా నేను మా వదిన చూడండి మంచిగా డాన్స్ చేస్తున్నాము. నా పక్కన రెడ్ శారీ ఉంది కదా, రెడ్ శారీ మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క. మేమిద్దరం డాన్స్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే మంచిగా వీడియో తీస్తుండు. మాకైతే మంచి మెమరీ అనమాట ఇట్లా మా వదినతో డాన్స్ చేయడం, మా హస్బెండ్ ఇట్లా వీడియో తీయడం అయితే. ఇంకా అక్కడే వదిన వాళ్ళ ఆడపడుచు ఉంది కదా, అక్క వాళ్ళు కూడా ఉండే. ఇంకా అక్క వాళ్ళు మేము అందరం అయితే మంచిగా డాన్స్ చేసినాము. అందరం మంచిగా డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసినాము. మోస్ట్లీ ఇక్కడ అందరైతే లెహంగాసే వేసుకొని వచ్చిర్రు. ఇట్లా మార్వడి టైప్ లో అయితే కొంగు వేసుకొని వచ్చిర్రు. ఇంకా ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా వేసుకున్నారు. మొత్తం సిల్వర్ జ్యువెలరీయే. లైక్ డాండియా నైట్ అంటేనే అట్లా కదా, మోస్ట్లీ అందరైతే అట్లనే వేసుకొచ్చిర్రు. వదినతో కొద్దిసేపు డాన్స్ చేసినాక ఇంకా మేమైతే ఫ్యామిలీ ఫోటో దిగినాము. నేను, వదిన, అన్నయ్య, ఇంకా మా హస్బెండ్ అయితే. ఫోటో దిగేసి నేనైతే మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసిన. ఎందుకంటే వీళ్ళతో కూడా కొద్దిసేపు డాన్స్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా ఇక్కడికైతే వచ్చేసిన. ఏ సాంగ్ చేస్తున్నానో గెస్ చేయండి. సర్లే నేనే చెప్పేస్తే ఇది కూడా, ఎందుకంటే గెస్ చేయడం అంటే కొంచెం టఫ్ కదా, మ్యూజిక్ లేకుండా ఎట్లా గెస్ చేస్తారులే మీరు కూడా. సో జిల్ 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 జిగేలు రాని ఆ సాంగ్ చేస్తున్నాం అనమాట మేము. అసలు ప్రతి ఒక్క సాంగ్ బాగుంది, అన్ని మంచి పాటలే పెట్టిరు. ఇంకా అందరైతే ఫుల్ ఎంజాయ్ చేసిరు. అందరం మస్తు మస్తు డాన్స్ చేసినాం. ఇంకా మేము డాన్స్ చేస్తుంటే జున్ను ఏమో కింద పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ మా హస్బెండ్ మీద వేసుకుంటూ ఆడుతుండు. మేము డాన్స్ చేసేటప్పుడు మా హస్బెండ్ లేదా మా చెల్లి ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వీడియోస్ తీస్తూ ఉన్నారు. ఒకరు వీడియోస్ తీస్తుంటే ఒకరు డాన్స్ చేయడం అట్లా చేస్తున్నారు. మా చెల్లి అయితే చాలా సిగ్గుపడుతుంది డాన్స్ చేయడము, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటే ఆమె ఎంజాయ్ చేస్తుంది. మా ఫ్రెండ్స్ తో ఆమె ఎంజాయ్ చేయలేదు కదా, కొంచెం సిగ్గు అయితే పడుతుంది. అదే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటుండే మాత్రం అసలు ఆగకపోతుండే. ఫుల్ అంటే ఫుల్ డాన్స్ చేస్తుంది మా చెల్లి. ఆమె డాన్స్ చాలా ఇష్టం అని మస్తు చేస్తుంది డాన్స్. మా చెల్లికి నాకంటే ఎక్కువ వచ్చు అనమాట, నాకే అంత రాదు డాన్స్. మా చెల్లి మాత్రం మస్తు అంటే మస్తు చేస్తుంది. బట్ ఇక్కడైతే సిగ్గు పడుతుంది. అసలు ఒక్క స్టెప్ కూడా చక్కగా వేయట్లే అనమాట, ఏదో సిగ్గు పడుకుంటూ అట్లా చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఇరగదీస్తుండే డాన్స్. కొద్దిసేపు డాన్స్ చేసి పక్కకి వెళ్ళిపోయి నించుంటుంది. ఇంకా మా చెల్లి వీడియో తీసుకుంటూ ఉంటుంది. నేను వీడియో తీస్తాక నేను డాన్స్ చేయనని చెప్తుంది ఇంకా. బట్ నేనైతే కొద్దిసేపు అయితే డాన్స్ చేయించిన మా చెల్లితోని ఫైనల్ గా. ఇంకా ఈ క్యూట్ కోడలతోనైతే ఫోటో దిగుతున్నా. ఇంకా మా గ్యాంగ్ తో కూడా ఇంకా కొంతమందితోనైతే ఫోటో దిగినా, కొంతమందితో దిగలేకపోయినా. కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది లోపల డాన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు వితిక చూడండి ఎన్ని ఫోటో స్టిల్స్ ఇస్తుందో, అసలు ఎన్ని పోజెస్ ఇస్తుందో చూడండి. ఇది పోజ్ 1, ఇది పోజ్ 2, పోజ్ 3 ఇట్లా. ఇంకొక పోజ్ అంటే పోజ్ 4, ఇది 5, నెక్స్ట్ ఇది పోజ్ 6,
నెక్స్ట్ పోజ్ అని అడితే ఇంకా ఇంకొక పోజ్ ఇస్తూనే ఉంది. అసలు ఎన్ని పోజులు ఇస్తుందో చూడండి, ఎన్ని రకాలుగా దిగుతుందో అసలు. అసలు ఇన్నిగానే ఏడ నేర్చుకుందే ఏమో, అసలు డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ అయితే ఇస్తుంది మంచిగా. ఆలోచిస్తుంది నెక్స్ట్ ఏం పోజ్ ఇవ్వాలని. అట్లా ఆలోచించుకోవడం కూడా ఒక పోజ్ అనమాట. ఆమెకు అది చూడండి హ్యాండ్స్ ఎట్లా పెడుతుందో. అండ్ ఇంకో పోజ్ అడిగితే కూడా ఇంకా ఆలోచిస్తుంది ఇంకేం పోజ్ ఇవ్వాలా అన్నట్టు. ఒకసారి కెమెరా చూసుకుంటూ, ఒకసారి సైడ్కి చూసుకుంటూ, ఒకసారి హ్యాండ్స్ తిప్పుకుంటూ, ఇంకా చూడండి ఫేస్ దగ్గర ఇట్లా పెట్టుకుంటే ఇంకొక పోజ్ అనమాట. ఇది ఇంకో పోజ్. ఎంత క్యూట్గా పెట్టింది చూడండి, అసలు ఎంత క్యూట్గా, అసలు మంచి మంచి పోజెస్ ఇస్తుంది అసలు. ఇది ఇంకొక పోజ్. అండ్ ఇంకొక పోజ్ ఉందా అని అంటే ఇంకా ఆలోచిస్తుంది ఇంకేమి ఇవ్వాలా అని. ఇంకొకటి ఉంది అయితే చూడండి. మనకు కూడా ఇన్ని రకాలుగా దిగాలని తెలిసి ఉండదు. ఈమెను చూసి నేర్చుకోవాలి. ఇంకా ఎన్ని రకాలుగా దిగుతుంది చూడండి, ఆలోచించుకుంటా, ఫింగర్స్ పెట్టుకుంటూ ఇట్లా చూయించుకుంటా సూపర్ అని ఇట్లా ఒకటి. అండ్ ఫేస్ దగ్గర ఇట్లా చూడండి, ఆమె స్టిల్స్ అన్నీ చూడండి మీరే. ఇంకా చాలా పోజెస్ ఉన్నాయన్నమాట దిగడానికి. బట్ ఇప్పుడు టైంకి గుర్తు రావట్లేదు, అందుకని పెట్టట్లే. నార్మల్గా సెల్ఫీ దిగుతాం చూడండి, ఎన్ని పోజులు పెడుతుందో అసలు అయితే. డిఫరెంట్ డిఫరెంట్గా దిగుతుంది అసలు ఫొటోస్ అయితే. ఇంకెంత క్యూట్గా చూస్తాం చూడండి. ఫొటోస్ దిగినాక మేమైతే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తిందామని ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము, సితారా గ్రాండ్కి. ఆల్రెడీ నైట్ అయిపోయింది, చీకటి అయింది. ఎట్లా ఇంటికి వెళ్ళి ఎట్లా తినమని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఏమైనా తినేసి వెళ్దామని. ఇంకా మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. నేనైతే ఈ రెస్టారెంట్కి రావడం ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ అనుకోకుండా సడన్గా వచ్చేసినాం అనమాట ఇక్కడికి. బట్ మేము తిన్న ఐటమ్స్ అయితే బాగున్నాయి, టేస్ట్ నచ్చింది అందరికీ. అండ్ ఇంకా మా చెల్లి కూడా చూడండి సిగ్గుపడకుండా తింటుంది. ఇంకా తినేసి అందరికైతే బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేదారిలో అయితే ట్రాఫిక్ చాలా ఉంది, ఎందుకంటే అందరు ఊరికి వెళ్తున్నారు కదా, బస్సెస్ అవన్నీ ఉండే. సో మా దాండియా నైట్ అయితే ఇట్లా జరిగింది. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.